మనము 12వ స్కందం 11వ అధ్యాయంలో మహాపురుషుని యొక్క సంక్షిప్త వర్ణనము అనేటువంటి అధ్యాయాన్ని చూస్తున్నాం. మార్కండేయుడి గురించి పూర్తిగా చెప్పిన తరువాత సౌనక ఋషి సూత గోస్వామిని సర్వతంత్ర శాస్త్రముల యొక్క సారం ఏదైతే ఉందో దాని గురించి తెలియచేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సూత గోస్వామి మాత్రమే దానికి అర్హుడు అని వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకు అంటే సూత గోస్వామికి అలాంటి సారం మొత్తం కూడా తెలుసు అని. సూత గోస్వామి యొక్క గొప్పతనం గురించి కూడా మనం చెప్పుకున్నాం. సూత గోస్వామి విశుద్ధ భక్తుడు. భక్తి యోగానికి సంబంధించినటువంటి విషయాలను మాత్రం క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. కర్మకాండకి సంబంధించినటువంటి విషయాలు మాత్రం తను పట్టించుకోలేదు. ఒక విశుద్ధ భక్తుడికి కర్మకాండ విషయాలు అవసరం లేదు. ఈ నోములు, ఆ నోములు, ఆ వ్రతాలు, ఈ వ్రతాలు ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ దేవత ఆరాధన, ఈ దేవి ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. విశుద్ధ భక్తుడి యొక్క లక్ష్యం భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకోవడం, భగవంతుడిని పొందడం. అందుకు నోములు, వ్రతాలు పనిచేయవు. అవి కేవలం మనల్ని సుఖంగా, సంతోషంగా ఉంచటానికే పనిచేస్తాయి భౌతికంగా. కానీ నిజంగా భగవంతుడి యొక్క ప్రేమను పొందాలి, భగవంతుడి యొక్క ధామాన్ని పొందాలి, భగవంతుడిని పొందాలి అని అంటే మాత్రం మనకు కావాల్సింది భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం, భక్తి యోగానికి సంబంధించినటువంటి జ్ఞానం, భక్తియుత సేవకు సంబంధించినటువంటి జ్ఞానం, విశుద్ధ భక్తుల యొక్క కథలు, భగవంతుడి యొక్క కథలు, భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ అవసరం. తత్వంతో భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోగలగడం చాలా ఇంపార్టెంట్. వేదాల యొక్క సారము శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడం కాబట్టి సర్వతంత్ర శాస్త్రాల యొక్క సారము స్వయంగా భగవంతుణ్ణి పొందగలగడం. ఇది సూత గోస్వామికి బాగా తెలుసు అని వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే సూత గోస్వామిని చెప్పమన్నారు. సరే, సూత గోస్వామి సరే నేను చెప్తా విను అనడానికంటే ముందు ఏదైతే అందరికంటే ఆది గురువు అయినటువంటి బ్రహ్మదేవుడి ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అంటే ఏ ప్రామాణిక పరంపరకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పబోతున్నారు ఈయన? బ్రహ్మ సాంప్రదాయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్పబోతున్నారు. ఎందుకు? బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయాన్ని నా గురువులు ద్వారా వినినటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ముందుగా నేను నా గురువుని ప్రార్థించి మీకు తెలియచేస్తాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది చెప్పేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి అర్హత ఎలా ఉండాలి అని. ఆ వ్యక్తి ఒక ప్రామాణికమైనటువంటి గురు పరంపరలో ఉండి ఉండాలి. ఆ వ్యక్తి బ్రహ్మలాంటి ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తి, భగవంతుడి ద్వారా జ్ఞానం పొందినటువంటి వ్యక్తి యొక్క పరంపరలో ఉండి ఉండాలి. పైగా తను తన గురువుని పూజించి తన గురువు యొక్క ఆశీస్సుల ద్వారా తను తెలుసుకున్నటువంటి శాస్త్రాన్ని చెప్పాలి అని అనుకోవడము ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఒక విశుద్ధ భక్తుడు మాత్రమే, గురు పరంపరలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే, గురువుని పొందినటువంటి వ్యక్తి మాత్రమే ఇలాంటి శాస్త్రాన్ని చెప్పడానికి అర్హులవుతారు. కాబట్టి చెప్తున్నారు, ఈ సమస్త సృష్టి కూడా భగవంతుల్లోనే ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ సమస్త సృష్టి అన్ని మూలకాలు అన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి. ఈ సమస్త సృష్టిలోనూ ఏ విధంగా భగవంతుణ్ణి మనము అనుభూతం చేసుకోగలము అనేటువంటి విషయాన్ని సౌనక ఋషి అడిగారు. సమస్త సృష్టి కూడా భగవంతుడి ఆక్యుపై అయి ఉంటే మరి భగవంతుడి కళ్ళు ఏమిటి, భగవంతుడి ముక్కు ఏమిటి, భగవంతుడి నోరు ఏమిటి, భగవంతుడి చేతులు ఏమిటి, భగవంతుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏమిటి, మనం ఈ భౌతిక సృష్టిలో చూస్తున్నటువంటి ప్రతిదాన్ని ఎలా మనం భగవంతుడితో సంబంధంలో చూడగలము అనేటువంటిది ప్రశ్న. అందుకనే విశ్వరూపము వర్ణన చేస్తున్నారు, విరాట్ రూప వర్ణన చేస్తున్నారు. సో ఈ విరాట్ రూప వర్ణని మొదలుకొని ముందుగా ఏం చెప్పారు అని అంటే 9 మూల తత్వాలు అన్నీ కూడా భగవంతుని విరాట్ రూపమునందు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఈ భౌతిక విశ్వం, ఈ విరాట్ రూపము చేతనాధిష్టము అయినంతనే ముల్లోకములు దాని యందు గోచరించును. అంటే ఎప్పుడవుతుంది చేతనాధిష్టము? స్వయంగా భగవంతుడు పరమాత్మ ఏది గర్భోదక సాయి విష్ణువుగా ఈ యొక్క భౌతిక విశ్వంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ విరాట్ రూపానికి చేతనం వస్తుంది. సో
ఇది భౌతికమైనటువంటి రూపం, భగవంతుడి యొక్క భౌతిక రూపము. ఇది కల్పిత రూపం. మనందరికీ కూడా భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క శక్తి అర్థం చేసుకోవడం కోసం మనల్ని అమ్, మనం తెలుసుకోవాల్సినటువంటి విరాట్ రూపం. విరాట్ పురుషుడు యొక్క రూపం ఎలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ధరణి అతని పాదములు, ఆకాశము అతని నాభి, సూర్యుడు అతని నేత్రములు, వాయువు అతని నాసికారంధ్రము, ప్రజాపతి అతని జననాంగము, మృత్యువు అతని గుదము, చంద్రుడు అతని మనస్సు, స్వర్గము అతని శిరస్సు, దిక్కులు అతని కర్ణములు, లోకపాలురు అతని బాహువులు, మృత్యుదేవత అతని కనుబొమ్మలు, లజ్జ అతని కింది పెదవి, లోభము అతని పై పెదవి, భ్రమ అతని చిరునవ్వు, వెన్నెల అతని దంతములు కాగా, వృక్షములు ఆ మహాపురుషుని యొక్క రోమములు, మేఘములు ఆ మహాపురుషుని యొక్క శిరోజములు అని చెప్తున్నారు. ఇది విరాట్ రూప వర్ణన. మేఘాలను చూస్తే భగవంతుడి యొక్క శిరోజాలు గుర్తురావాలి, చెట్లను చూస్తే మనకి భగవంతుడి యొక్క రోమాలు గుర్తురావాలి, సూర్యుని చూస్తే భగవంతుడి యొక్క కళ్ళు గుర్తురావాలి, చంద్రుని చూస్తే భగవంతుడి యొక్క మనసు గుర్తురావాలి. ఓకే, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. చూసినప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి, ఎవరిని మనం అనుభూతం చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి సమస్త విశ్వము కూడా ఏ విధంగా భగవంతుడు ఆక్యుపై అయ్యి ఉన్నారు. మరి భగవంతుడు ఎంత ఉన్నారు అంటే విశ్వం అంత ఉన్నారు. భూమి మొత్తం పాదం, ఆకాశం మొత్తం నాభి, అంతరిక్షం మొత్తం కూడా శిరస్సు, అలా వ్యాపించి ఉంది. ఏ వ్యక్తి యొక్క పరిమాణమైన ఆ వ్యక్తికి ఉన్నటువంటి అంగాలు ఉప అంగాల యొక్క పరిమాణాన్ని బట్టి చెప్పచ్చు. అంగము ఉప అంగము చిన్నగా ఉంటే వ్యక్తి చిన్నగా ఉంటాడు, అంగము ఉప అంగము పెద్దగా ఉంటే వ్యక్తి చాలా పెద్దగా ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క పరిమాణము ఆ వ్యక్తి యొక్క ఉప అంగాల ద్వారా చెప్పడానికి వీలవుతుంది. సో ఇంకా విరాట్ రూప వర్ణన అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. ఇది నిన్న మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో, నిన్న చదువుకున్నటువంటి శ్లోకాల వరకు విరాట్ రూప వర్ణన చెప్పబడింది ఇలా. సో ఈరోజు ఇంకా ఏం చెప్తున్నారు అనేటువంటి చూద్దాం. 10వ శ్లోకం, శ్రీవాణి మాతాజీ. కౌస్తుభవ్యపదేశేన స్మాత్వజ్యోతిర్భిభార్త్యజః కౌస్తు కౌస్తుభవ్యపదేశేన స్మాత్వా జ్యోతిర్భక్త్యజః. ఒకసారి చెప్పండి ప్రభుజీ. కౌస్తుభవ్యపదేశేన స్మాత్వజ్యోతిర్భిభార్త్యజః. కౌస్తుభవ్యపదేశేన స్మాత్వా జ్యోతిర్భక్త్యజః. తత్ప్రభావ్యాపిని సాక్షాత్ శ్రీవత్సమురుసా విభుః. తత్ప్రభావ్యాపిని సాక్షాత్ శ్రీవత్సమురుసా విభుః. పరమశక్తిమంతుడగు పుట్టుక లేనివాడునగు భగవానుడు తన వక్షస్థలమున విశుద్ధాత్మకు ప్రతీకయగు కౌస్తుభమణి, దానితో పాటు ఆ మణి యొక్క సాక్షాత్ ప్రభయే అయినట్టి శ్రీవత్స చిహ్నమును ధరించి ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. విరాట్ రూపముకు కూడా భగవంతుడి యొక్క శ్రీవత్స చిహ్నము ఉంది, అలానే కౌస్తుభమణి కూడా ఉంది. కేవలం భగవంతుడు మాత్రమే కౌస్తుభమణిని ధరిస్తారు. ఎవరెవరు కౌస్తుభమణిని ధరించుకున్నారో వాళ్ళందరూ భగవంతుడు అన్నట్టే. ఎందుకంటే కౌస్తుభమణి ఎవరి దగ్గర ఉండదు, కేవలం భగవంతుడి దగ్గరే ఉంటుంది. మనం వైకుంఠ లోకానికి వెళ్తే కూడా అందరూ విష్ణువులానే ఉంటారు. అందరూ కూడా 4 చేతులు కలిగి ఉంటారు. అందరిని చూడడానికి ఎవరు చూసినా కానీ విష్ణువులానే కనపడతారు. అక్కడికి వెళ్ళి నువ్వే విష్ణువు నువ్వే విష్ణువు అని అనుకోవద్దు. గుర్తుపట్టాలి విష్ణువుని. భక్తులు మాత్రమే విష్ణువుని గుర్తుపడతారు, అందరూ గుర్తుపట్టలేరు కదా. భక్తులకు తెలుసు విష్ణువు ఎలా ఉంటాడు. ఎందుకంటే మనం ప్రతి అధ్యాయంలో ప్రతి స్కందంలోనూ మనం భగవంతుడి యొక్క వర్ణన చేస్తున్నారు. సో మనం ఎలా గుర్తుపట్టగలం? కౌస్తుభమణి ఎవరు వేసుకున్నారు, ఎవరి వక్షస్థలం మీద శ్రీవత్స చిహ్నం ఉంది చూస్తే మనకు అర్థమైపోతుంది ఆయన భగవంతుడు అని, విష్ణువు ఎవరు అనేటువంటి విషయం. సో ఇక్కడ విరాట్ రూపానికి కూడా కౌస్తుభమణి ఉంది, మళ్ళీ శ్రీవత్స చిహ్నం కూడా ఉంది. నెక్స్ట్ 11-12 మంగతాయర్ మాతాజీ.
స్వమాయాం వనమాలాభ్యాం నానాగుణమయీం దదత్. స్వమాయావనమాలాభ్యాం నానాగుణమయీం దదత్. వాసశ్చందోమయం పీతం బ్రహ్మసూత్రం త్రివృత్స్వరం. వ్యాసచ్చందోమయం పీతం బ్రహ్మసూత్రం త్రివత్సర్వం స్వరం. బిభర్తి సాంఖ్యం యోగం చ దేవో మకరకుండలే. బిభర్తి సౌఖ్యం యోగం చ దేవో మకరకుండలే. మౌళిం పదం పారమేష్ట్యం సర్వలోకాభయంకరం. మౌలిం పదం పారమేష్ట్యం సర్వలోకభయంకరం. హరే కృష్ణ. నానాగుణమయగు మాయ అతని పుష్పమాలయే ఉన్నది. వేదమంత్రములు అతని పీతవసనము. త్రిమాత్రకమగు ఓంకారము అతని బ్రహ్మసూత్రమై ఉన్నవి. మకర కుండల రూపమున అతడు సౌంఖ్య యోగ విధానము ధరించి ఉండెను. మహోన్నత బ్రహ్మపదమే సర్వలోకవాసులకు అభయము నొసగడిది అతని కిరీటము. హరే మీరు ఇక్కడ చూడండి, తను ధరించినటువంటి తన అలంకరణ ప్రతిదీ కూడా ఏదో ఒకటి భౌతికమైనటువంటి వస్తువు యొక్క వ్యక్తీకరణ అవుతుంది. ఎందుకు మనం మనం చదువుకుంటున్నటువంటిదే భగవంతుడి యొక్క విరాట్ రూపం గురించి చదువుకుంటున్నాం. అంటే ఏంటి విరాట్ రూపము అంటే ఈ భౌతిక సృష్టి అంటే భగవంతుడి యొక్క శరీరం మీద ఉన్నటువంటి అంగాలైతేయే, శరీరం మీద ఉన్నటువంటి అలంకరణలైతేయే, భగవంతుడి యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలైతేయే, ఏదైనా సరే భౌతిక విషయంలో ఏదో ఒక వస్తువుని ఏదో ఒక విషయాన్ని వ్యక్తీకరిస్తుంది కదా. ఇప్పుడు చూస్తే భగవంతుడు వక్షస్థలం మీద ఉన్నటువంటి కౌస్తుభం అనేది దేనికి ప్రతీకగా చెప్తున్నారు? విశుద్ధ ఆత్మకి ప్రతీకగా చెప్తున్నారు. రెండవది, ఆ మణి యొక్క సాక్షాత్ ప్రభయే అయినటువంటి శ్రీవత్స చిహ్నమును ధరించి ఉన్నారు. ఆ మణి ఏదైతే ఉందో ఆ మణి యొక్క ప్రభ అంటే ఏంటి? కాంతి ప్రభు, కాంతి, వెలుతురు. ఓకే, ఆ మణి యొక్క వెలుగు అది శ్రీవత్సం. ఓకే, ఇక భగవంతుడు ఇంకా ఏం ధరించి ఉన్నారు? పుష్పమాల ధరించి ఉన్నారు. భగవంతుడు ధరించినటువంటి పుష్పమాల మాయకి ప్రతీక. ఓకే, మనం తెలుసుకోవాల్సింది ఎందుకంటే ప్రశ్నను చూస్తే ప్రశ్న ఏంటి? ఈ విరాట్ రూపంలో భగవంతుడు భౌతిక విషయంలో ఏమేమి భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలను మనకి తెలియజేస్తున్నాయి. ఇక్కడ చూడండి, లక్ష్మీపతి యొక్క దివ్య భగవానుడి పరిచర్య ద్వారా వసపడే క్రియాయోగము అది అడిగారు. తరువాత అంతకుముందు అంగములు, ఉపాంగములు, ఆయుధములను, ఆభరణములను ఏ ఏ భౌతిక ప్రాతినిధ్యముల ద్వారా కల్పన చేయుదురు? ఎలా మనం తెలుసుకోవాలి? అంగములు, ఉపంగములు, ఆయుధములని ఏ ఏ భౌతిక ప్రాతినిధ్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి అనేటువంటి చెప్తున్నారు. అందుకని ఇక్కడ మనకి ముందుగా పుష్పమాల మాయకి ప్రతీక, పీతవసనము వేద మంత్రములకి ప్రతీక, త్రిమాత్రకమగు ఓంకారము అతని బ్రహ్మసూత్రము అయ్యున్నది. మకర కుండల రూపమున అతడు సాంఖ్య యోగ విధానములను ధరించి ఉండును. మహోన్నతమగు బ్రహ్మపదమే సర్వలోకవాసులకు అభయమునసుగుడి అతని కిరీటము. ఓకే, సో ఆయనకు ఉన్నటువంటి అవయవాలతో పాటు ఆయనకు ఉన్నటువంటి ఆభరణాలు కూడా ఈ భౌతికమైనటువంటి వస్తువులు ఏదో ఒకదాన్ని మనకి ప్రతీకగా ఉన్నాయి. నెక్స్ట్ 13వ శ్లోకం, సుజాత మాతాజీ. అవ్యాకృతమనంతాఖ్యం ఆసనం యదధిష్ఠితం. అవ్యాకృతమనంతాఖ్యం ఆసనం యదధిష్ఠితాః. ధర్మజ్ఞానాధివిర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే. ధర్మజ్ఞానాధిపర్యుక్తం సత్వం పద్మమిహోచ్యతే. అతడు ఆసీనుడై ఇన్నట్టి స్థానముకు అనంతుడే ప్రకృతి యొక్క
అవ్యక్త స్థితి ధర్మ జ్ఞానయుతమగు సత్వగుణమే అతని పద్మాసనము. హరే కృష్ణ ప్రభుజీ. అతను ధన్యవాదాలు. ఆసీనుడై ఉన్నటువంటి స్థానం అంటే ఏ ప్రదేశంలో ఉన్నారో ఆ ప్రదేశము ప్రకృతి యొక్క అవ్యక్త స్థితి అంటే సమస్త భౌతిక ప్రకృతి మీద ప్రకృతి కూడా ఆయన ఆసీనుడై ఉన్నాడు. రెండవది ధర్మజ్ఞానయుతముకు సత్వగుణమే అతని యొక్క పద్మాసనము. పద్మాసనం దేనికి ప్రతీక? సత్వగుణానికి. నెక్స్ట్ 14-15 నాగలక్ష్మి మాత. ఓజస్సహో బలయుతం ముఖ్యతత్వం గదాం దదత్. ఓజస్సహో బలయుతం ముఖ్యతత్వం గదాం దదత్. అపాం తత్వం ధరవరం తేజస్తత్వం సుదర్శనం. అపాం తత్వం ధరవరం తేజస్తత్వం సుదర్శనం. నభో నిభం నభస్తత్వం అసిం చర్మతమోమయం. నభో నిభం నభస్తత్వం అసిం చర్మతమోమయం. కాలరూపం ధనుస్సాంఘం తథా కర్మమయేషు ధిన్. కాలరూపం ధనుసాంగం తదా కర్మమయేషు ధిం. అతడు ధరించేడి గద ఓజస్సు సహనము బలముతో కూడిన ముఖ్య ప్రాణతత్వము. అతని మహోత్కృష్టము శంఖము జలతత్వము. అతని సుదర్శన చక్రము అగ్నితత్వము. ఆకాశం వలె నిర్మలమైనటి అతని ఖడ్గము ఆకాశతత్వము. అతని డాలు తమోగుణ స్వరూపము. అతని సహజధనస్సు కాల స్వరూపము. అతని అమ్ముల పొది కర్మేంద్రియము. థ్యాంక్ యూ ప్రభు. అతడు ధరించడి గద ఓజస్సు. ఓజస్సు అంటే శక్తి. శక్తి. ఓజస్సు అంటే శక్తి, బలం, సహనం, బలం, సహనం, బలముతో కూడినటువంటి ముఖ్య ప్రాణతత్వము. ఓజస్సు సహనం బలంతో కూడినటువంటి ముఖ్య ప్రాణతత్వం. అంటే మన మనిషికి ఉండేటువంటి బలం ఏదైతే ఉందో, సహనం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క గదకి ప్రతీక. అతని మహోత్కృష్టముకు శంఖము జలతత్వము. అతని సుదర్శన చక్రము అగ్నితత్వము. ఆకాశము వలె నిర్మలమైనటువంటి అతని ఖడ్గము ఆకాశతత్వము. అతని డాలు తమోగుణ స్వరూపము. అతని సాంగ ధనస్సు కాలస్వరూపము. అతని అమ్ముల పొది కర్మేంద్రియాలు. ఓకే, సో నెక్స్ట్ 16వ శ్లోకం సునీత మాత. ఇంద్రియాణి శరానాహోర్ ఆకూతీరస్య స్యంధనం. ఇంద్రియాణి శరానాహోరాకూతీరస్య స్యందనం. తన్మాత్రాణ్యస్యాభివ్యక్తిం ముద్రయార్థా క్రియాత్మతాం. తన్మాత్రాణ్యస్యాభివ్యక్తిం ముద్రయార్థా క్రియాత్మతాం. భావం అతని బాణములు ఇంద్రియములని చెప్పబడినవి. అతని రథము క్రియాశక్తిమయమగు మనస్సు. అతని బాహ్య స్వరూపము తన్మాత్రలు. అతని హస్తముద్రలు సార్థక క్రియాసారము. భాష్యము. జీవిత చరమ సిద్ధియే సకల కార్యముల చర్మ లక్ష్యం. ఈ సిద్ధి భగవానుని కరుణాపూర్ణముగు హస్తములచే వసగబడును. అతని హస్తముద్రలు భక్తుని హృదయమందలి సమస్త భయమును పారద్రోలి ఆధ్యాత్మిక జగత్తులో స్వీయ సాంగత్యమును వసగగలము. అమ్ముల పది ఏమన్నారు? కర్మేంద్రియాలు అని అన్నారు. అమ్ముల పదిలో ఏముంటాయి? బాణాలు. మరి ఆ బాణాల్లో ఏముంటారు? కర్మేంద్రియాలు చెప్పారు. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు. ఓకే, ఇందాక కర్మేంద్రియాలు చెప్పారు కాబట్టి ఇక్కడ జ్ఞానేంద్రియాలు అని అర్థం. ఇక అతని రథము క్రియాశక్తిమైనటువంటి మనస్సు. ఏ విధంగా అయితే మనస్సు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంతకంటే ఫాస్ట్గా రథం వెళ్తుంది. ఆయన రథం ఓకే జంప్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అతని బాహ్య స్వరూపము తన్మాత్రలు. అతని హస్తముద్రలు సార్థక క్రియాసారము. హస్తముద్రలు కార్ధక. సో ఇక్కడ సమస్త భయాన్ని అతని హస్తముద్రలు భక్తుని యొక్క హృదయమునందలి సమస్త భయాన్ని పారద్రోలి ఆధ్యాత్మిక జగత్తులో స్వీయ సాంగత్యమును వసగలరు. హస్తముద్రలు చూసారండి, పూజారులు చేస్తుంటారు అప్పుడప్పుడు. ప్రభుజీ ముద్రలు పెడతా ఉంటారు అనేక రకాల. సో అవి మనల్ని ఆధ్యాత్మిక జగత్తులకి తీసుకువెళ్ళగలవట.
ఎందుకు? మన హృదయంలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి మనల్ని మనల్ని పవిత్రం చేయగలవు. అప్పుడు మనం భగవంతుడి యొక్క సాంగత్యాన్ని పొందగలగడానికి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. రామారావు ప్రభుజీ. మండలం దేవ యజనం దీక్షా సంస్కార ఆత్మనః మండలం దేవయజనం దీక్షా సంస్కార ఆత్మనః పరిచర్యా భగవత ఆత్మనో దురితక్షయః. పరిచర్య భగవత ఆత్మనో దురితక్షయ. సూర్యమండలమే భగవంతుడు పూజింపబడు స్థానము, దీక్షయే ఆత్మ సంస్కారము, భగవత్ సేవయే పాప పరిహార విధానము. హరే కృష్ణ. భాష్యము. భగవంతుడు అర్పింపబడి స్థానముగా సూర్యమండలమును ధ్యానింపవలను. శ్రీకృష్ణ భగవానుడు సర్వ తేజోనిధి కనుక తేజోమయముకు సూర్యునిపై అతడు అర్పింపబడుట యుక్తమే అయ్యున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సమస్త పాపాలని పోగొట్టుకోవాలి అంటే ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం ఏమిటి? భగవత్ సేవ. భగవంతుని యొక్క భక్తియుత సేవ. సేవ, భగవంతుడికి సేవ, దేవతల సేవ కాదు. ఓకే, ఎప్పుడైతే మనం భగవంతుడి సేవలు చేస్తామో మన పాపాలన్నీ పోతాయి. ఎంత ఎక్కువగా సేవ చేస్తే అంత ఎక్కువగా మన పాపాలన్నింటినీ కడుక్కుంటాం. మనం ఎలా చేయాలి ఆ సేవని? ప్రేమతో చేయాలి. అదే, ఏం చేస్తే భగవంతుడి సేవ అవుతుంది? నవయుధ భక్తి మార్గాలు. నవవిధ భక్తితో భక్తి చేయాలి. స్మరణం, శ్రవణం, శ్రవణం, కీర్తనం, స్మరణం అన్ని చేయాలి. పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదన, ఇవన్నీ చేయగలగాలి. ఇవన్నీ చేస్తేనే భగవత్ సేవ చేసినట్ట. ఇవన్నీ చేస్తేనే మన యొక్క పాప కర్మలన్నీ నాశనం అవుతాయా? ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి? ప్రచారం కూడా చేయాలి ప్రభుజీ. భక్తి ప్రచారం చేయాలి. ఇప్పుడు సత్సంగం, మనం చేస్తున్నది ఏంటి? శ్రవణం. శ్రవణము, కీర్తనం. శ్రవణం చేస్తే సరిపోతుందా? పాపం పోతుందా? శ్రవణం చేస్తూ దాన్ని అమలు పరచాలి ప్రభు. ఆచరించాలి, విజ్ఞానంగా మార్చుకోవాలి. శ్రవణం చేయడం అంటే భక్తియుత సేవ చేయడమే. ఓకే, మీరు శ్రవణం చేస్తున్నారు అని అంటే మీ పాపాలు పోతున్నాయి అని అర్థం. ఎవరి చెవుల్లోకి భాగవతం వెళ్తుందో వాళ్ళ పాపాలు బయటికి వెళ్ళిపోతున్నాయి. ఓకే, వాళ్ళ చెవుల్లోకి భాగవతం హృదయంలోకి చెవుల ద్వారా భాగవతం హృదయంలోకి వెళ్తే హృదయంలో పాపం నవరంధ్రాల ద్వారా బయటికి వెళ్తుంది, మిగిలిన రంధ్రాల ద్వారా బయటికి వెళ్తుంది. ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఒక చెవితో వింటున్నా, ఇంకో చెవితో తీసుకెళ్తున్నాం బయటికి. రెండు చెవులతో హృదయంలోకి తీసుకెళ్ళాలి ప్రభు. రెండు చెవులతో లోపల తీసుకెళ్ళాలి. ఒక చెవితో విని ఇంకొక చెవితో తీసేయడం కాదు. అలా చేస్తే పాపాలు పోవు. ఓకే, మరి ఒక చెవితో విని ఇంకో చెవితో తీసేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ చెవిని గట్టిగా మూసి యువతల చెవి మనసుని మూసేసుకుంటే సరిపోద్దా? రెండు చెవులతో వినాలి ప్రభుజీ. ఆదిత్యమే తెచ్చుకో ప్రభు శ్రద్ధగా. హృదయంలోకి పంపించాలి. ఒక చెవితో విని రెండవ చెవితో బయటికి వెళ్ళకూడదంటే ఒక చెవితో ఓపెన్ చేయాలి, ఒక చెవిని మూసేయాలి. అవునా? అలా కాదు మరి. ఒక చెవితో విని నా రెండు చెవులతో విని నా హృదయంలోకి తీసుకువెళ్ళాలి. అప్పుడు బయటికి వెళ్ళదు. అంటే ఏంటి? ఆచరణలోకి తీసుకురావాలి. ఆచరణలోకి తీసుకురావాలి. సో ఒకవేళ మనం విని కూడా ఆచరణలోకి తీసుకురాకపోతే ఆ శ్రవణం భక్తియుత సేవ అవదు. ఓకే, ఆ శ్రవణం ఎంతో కొంత సుకృతిని మాత్రమే ఇస్తుంది, భక్తియుత సేవగా అది మారదు. కాబట్టి విన్నటువంటి దాన్ని మనము అర్థం చేసుకోవాలి, జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చాలి. ఓకే, ఆచరణలోకి తీసుకురాగలగాలి. సో ఇంకా మనం ఏమి శ్రవణం చేయొచ్చు? ఇంకా మనం ఏమి భక్తియుత సేవ చేయొచ్చు? కీర్తన, శ్రవణం, కీర్తన చేయొచ్చు. కీర్తన ఎలా చేయాలి? పాటలు పాడాలా? ప్రభుజీ ఏదైతే వింటామో దాన్ని తిరిగి మనం నలుగురికి చెప్పాలి ప్రభుజీ. కీర్తనం అంటే అది వీడు అందరూ చెప్పలేరు కదా, మరి చెప్పలేని వాళ్ళు కీర్తన ఎలా చేయాలి? హరే కృష్ణ మహామంత్రాన్ని చేయాలి మనసు హృదయంతో. హరినామ సంకీర్తన చేయాలి. హరే కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది భక్తియుత సేవ. ఓకే, మొన్న అనుకున్నాం కదా, అక్కడ పైన ఏంటి ప్రభుజీ, అక్కడ ఏదో గుడి కనపడుతుంది, అదేం గుడి అని అన్నారు కదా. అవన్నీ మన కోసం కట్టిన క్వార్టర్స్, గోలోక బృందావన ప్రభు. క్వార్టర్స్. ఓకే,
ఆ క్వార్టర్స్ మనకి కావాలంటే ఏం చేయాలి? మనము శ్రవణం కీర్తనం చేయాలి ఇక్కడ. చెయ్యాలి. ఓకే, భవిష్యత్తుని మనము సెక్యూర్ చేసుకోవాలి. భవిష్యత్తు సెక్యూర్ చేసుకోవడం అంటే గోలోక ధామంలో మనకి ఒక మనం 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 ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే అప్పుడప్పుడే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు భవిష్యత్తులో ఒక ఇల్లు కొనాలి, భవిష్యత్తులో ఒక ఇల్లు కొనాలి, ఆ ఇంటికి అమౌంట్ ఫర్నిచర్ కొనాలి, చాలా సుఖంగా ఉండాలి అని ఏం చేస్తారు? వాళ్ళు ఒక్కొక్క అమౌంట్ రూపాయి సేవ్ ఒక్కొక్క రూపాయి చేస్తారు, ఒక్కొక్క రూపాయి పోగేస్తారు, డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేస్తారు. చాలకపోతే ఏం చేస్తారు? పక్కింటి వాళ్ళ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర అప్పులు తీసుకుంటారు. అప్పు చేస్తారు. అది కూడా చాలకపోతే ఏం చేస్తారు? బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఏం చేస్తాం మనం? అవన్నీ ఆ ఇల్లు కట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటాం. మరి శాశ్వతంగా ఉంటుందా ఆ ఇల్లు? ఉండదు. మనం శాశ్వతంగా ఆ ఇంట్లో ఉంటామా? ఉండదు. అన్నీ తాత్కాలికమే. ఇంత పోగు చేస్తే మనకి శాశ్వతంగా ఇల్లు కట్టుకోలేకపోతున్నాం కదా. శాశ్వతమైన ఇల్లు కట్టాలంటే కూడా ఎంతో కొంత మనం పోగు చేసుకోవాలి కదా. మరి అవును. ప్రతి జన్మ జన్మలకి మనకు ఒక ఇల్లు ఉండాలి కదా. అలాంటి ఇల్లు పోగు చేయాలంటే ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి మనం పోగు చేయాలి. ఆ ఒక్కొక్క రూపాయి ఏంటిది? హరినామ సేవ, హరినామ హరే కృష్ణ సంకీర్తన. మహామంత్ర హరినామ సంకీర్తన. ఒక్కసారి హరినామం చెప్తే ఒక రూపాయి జేబులో వేసుకున్నట్టు. అవును ప్రభుజీ. ఈ రూపాయి ఒక ఇటుక కొనుక్కోవచ్చు. ఆ ఇటుక అక్కడ అక్కడ కనిపిస్తున్న లాంటి ఇల్లు మనం ఒకటి కట్టుకోవడానికి ఉపయోగపడింది. ఓకే, అది ఎక్కడ? అది భూమి మీద కాదు, గోలోకం. గోలోకం అది ప్రభుజీ. భగవంతుడి ధామంలో. ఓకే, భగవంతుడి ధామం. మనకి ఎన్ని ఇటుకలు కావాలో అన్ని మంత్రాలు చెప్పాలి మనం ఒక ఇల్లు కట్టడానికి. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ప్రతిరోజు 16 మాలలు మీరున్నంత కాలం చేస్తే మీరు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఇటుకలు తయారైతాయి. ఓకే, హరిబోల్ ప్రభుజీ. సో అది ఇది ఈ శ్రవణం కీర్తనం ద్వారా భగవంతుడి యొక్క సేవ చేయడం. భగవంతుడి సేవ అంటే ఇంకా ఏం చేయాలో ఎలా చేయాలో అనుకున్నావు సార్. ఏదో ఒక విధమైనటువంటి నవవిధ భక్తియుత సేవలలో ఏదో ఒక విధమైనటువంటి భక్తిని చేయడం ద్వారా కూడా మనము పరిపూర్ణతను సాధించవచ్చు. నేను అన్నీ చేయలేకపోతున్నానండి. కొంతమంది భయపడతారు, నేను ఏమీ చేయట్లేదు భక్తి, నేను ఆధ్యాత్మికంగా అసలు ఉండట్లేదు, నేను అందరూ చేసినట్టు పూజలు చేయట్లేదు, అందరూ చేసినట్టు పురస్కారాలు చేయట్లేదు, ఏమవుతుందో నాకు ఎలా చేయాలో తెలియదు, ఏమవుతుందో నాకు అని భయపడతారు. భక్తి విషయంలో చెయ్యాలని మనసు ఉన్నా కానీ ఎలా చేయాలో తెలియక భయపడతారు. ఏమీ అవసరంలా, ఒక చోట కూర్చుని శ్రద్ధగా హరినామాన్ని జపిస్తే చాలు. అంతకు మించి మనం చేసేటువంటి అత్యుత్తమమైనటువంటి భక్తి ఏమీ ఉండదు. ఒక చోట కూర్చొని, ఒక సోఫాలో కూర్చొని, లేకపోతే ఒక రూమ్లో కూర్చొని, ఒక కుర్చీలో కూర్చొని శ్రద్ధగా కళ్ళు మూసుకొని భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తే భగవంతుడు సంతుష్టుడైపోతారు. మీరు చేసినటువంటి భక్తి కంటే గొప్పగా భక్తి అన్ని రకాల పూజలు, పురస్కారాలు, దానాలు, ధర్మాలు చేసేటువంటి వ్యక్తులు కూడా చేయలేకపోతారు. వాళ్ళకు కూడా అలాంటి ఫలితం రాదు. కాబట్టి సర్వ పాపాల నుంచి విముక్తిని పొందడము అనేటువంటిది కేవలం భగవంతుడి పట్ల భక్తియుత సేవ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ భక్తియుత సేవని శ్రవణం కీర్తనం ద్వారా మనం చేయాలి, స్మరణం ద్వారా చేయాలి. ఈ 3 చాలు మనకి. మనం కనుక రోజు చాంటింగ్ చేస్తూ, రోజు శ్రవణం చేస్తూ, రోజు మనం కనుక ఉన్నాము అని అనుకుందాం, స్మరిస్తూ ఉన్నాం అనుకున్నాం భగవంతుని, శ్రవణం కీర్తనం స్మరణం అన్నీ అయిపోతున్నాయి. ఓకే, సో భగవంతుడికి ఆఫర్ చేసిన ప్రసాదమే తింటాం కాబట్టి అర్చన కూడా అయిపోతుంది, భగవంతుడికి ఆఫర్ చేసేటువంటి ప్రాసెస్ కూడా అయిపోతుంది, అర్పణ కూడా అయిపోతుంది. ఓకే, సో ఆల్మోస్ట్ నవవిధ భక్తులు మనం చేస్తూనే ఉన్నాం. మీరు ఒకసారి ఇస్కాన్ టెంపుల్స్కి వెళ్తే నవవిధ భక్తులు కంప్లీట్ అయిపోతాయి. ఓకే, సో ఒక రోజు ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, ఇస్కాన్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు నవవిధ భక్తులు అయిపోతాయి, పాదసేవనంతో సహా. పాదసేవనం ఎలా అవుతుంది అంటే టెంపుల్కి వెళ్ళడం రావడం పాదసేవనంతో సమానం. ఓకే, సో ఆత్మ సంతుష్టి చెందుతుంది. భగవంతుడికి మనల్ని మనం మర్చిపోయేలాగా మనం ఆ కీర్తనలో, ఆ కథలో, ఆ అర్చనలో మనం పాల్గొంటాం. దానివల్ల ఏమవుతుంది? మనం సమస్తం భౌతిక లోకానికి డిస్కనెక్ట్ అయిపోతాం. మనకు ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న సమస్యలు, ఆఫీస్లో ఉన్న సమస్యలు, బయట ఉన్నటువంటి సమస్యలు, మిత్రులతో ఉన్నటువంటి సమస్యలు ఏది గుర్తురాదు. మనం భగవంతుడి యొక్క మందిరానికి వెళ్ళి భక్తుల సాంగత్యంలో ఉండి కీర్తన చేస్తూ, స్మరణ చేస్తూ, శ్రవణం చేస్తూ ఉంటే ఏం గుర్తొస్తుందండి మనకి? దాని గుర్తొస్తుంది
అందుకని మనం అందరం కనీసం వారానికి ఒకసారైనా టెంపుల్కి వెళ్ళాలి. కనీసం 1 గంట 2 గంటలైనా అక్కడ భక్తులతో గడపాలి. మీ అదృష్టం, మనందరి అదృష్టం, మనకి ప్రతిరోజు మనకి ఆన్లైన్లోనే కలుసుకుంటున్నాం. ఏదైతే మనం గుడికి వెళ్ళి చేయిస్తామో అదే పని మనం ఆన్లైన్లో కూడా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రార్థనలు చేస్తున్నాం, శ్రవణం చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం, శాస్త్రాన్ని చదువుతున్నాం, భగవంతుని స్మరిస్తున్నాం. గుడికి వెళ్తే కూడా ఇదే కదండి చేసేది. సో నిత్యం భాగవత సేవయ అనేటువంటిది ఏంటిది? ఒక ఆన్లైన్ గుడి. ఆన్లైన్ గుడి. మీరు ఈ నిత్యం భాగవత సేవకు వస్తున్నారంటే ఆన్లైన్లో గుడికి వచ్చినట్టు. జూమ్ గుడి, జూమ్ జూమ్ గుడి. టెంపుల్. ఓకే. సో ఎవరైనా మీరు ఎన్నాళ్ళకు ఒకసారి గుడికి వెళ్తారండి అంటే ఏం చెప్పాలి మీరు? జూమ్ టెంపుల్ కి డైలీ ఆన్లైన్ టెంపుల్ కి డైలీ వెళ్తాం, 3 పూట్ల అని చెప్తాం. ఎన్నాళ్ళకు ఒకసారి మీరు గుడికి వెళ్తారు మంగతాయర్ మాతాజీ? రోజుకి ఎన్నిసార్లు వెళ్తారు? మూడు సార్లు. రోజుకు 3 సార్లు గుడికి వెళ్తాం మేము. వెళ్ళిన ప్రతిసారి గంటలు గంటలు కూర్చుంటాం. 3-4 గొప్పగా ఎవరైనా ఏమైనా వెళ్ళగలరా? గుడిలో కూర్చున్నప్పుడు అన్ని మర్చిపోతాం. ఆ గుడిలో కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపోతాం. స్పెషల్ క్లాసులు ఉన్నప్పుడు 5 సార్లు కూడా అవుతుంది ప్రభుజీ. ఒకసారి 5 సార్లు కూడా అవుతుందంట. ఓకే. సో అది కాబట్టి భగవంతుని పూజించడం వల్ల పాప పరిహారం జరుగుతుంది. మనం చేసేటువంటి పనులు ఎన్ని పాపాలు పోతున్నాయో మనకే తెలియదండి. మార్నింగ్ లేచిన కాడి నుంచి నైట్ పడుకునేంత వరకు మనం చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా భక్తియుత సేవలే. మన పాపాలు ఎన్ని అసలు ఆ పాపాలన్నీ పోకపోతే ఎన్ని జన్మలో మనం అనుభవించాలి వాటన్నిటిని. ఎన్ని జన్మలో అనుభవించాలి. అలాంటివన్నీ భగవంతుడు మనకి తీసేస్తున్నారు. సంచి ఖాళీ చేస్తున్నాం ప్రభుజీ, అందరం ఖాళీ చేస్తున్నాం. సంచి ఖాళీ అయిపోతుంది. ఈ జన్మవే పోతాయి కదా ప్రభుజీ, లాస్ట్ జన్మవే ఎట్లా ఇంకా అవన్నీ? జన్మలవి పోతాయి మాతాజీ, ఈ జన్మవి కాదు. ఓకే. మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తాము. మీరు ఒక రోజు చేసిన మాలతో ఈ జన్మలో ఎన్ని పోతాయి? 2వ రోజు చేసిన మాలతో పోయిన జన్మలో పోతాయి. 3వ రోజు చేసిన మాలతో అంతకుముందు జన్మలో పోతాయి. ఓకే. మీరు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తారో అన్ని రోజులు మీరు జపం చేయాలి. ఓకే. శ్రద్ధగా చేయాలి. ఏదో చేసా అంటే చేసే కాదు. ఓకే. శ్రద్ధగా చేయాలి. ఈ చెవులో నుంచి పోకుండా అంటే ప్రభుజీ నాలాంటి వాళ్ళు ఇంకా టైం పడుతుంది ఇంకా చేయడానికి. పర్వాలేదు మాతాజీ. ఇలాంటి వాళ్ళు స్టార్టింగ్ ట్రబుల్ ఉన్నా గానీ ఒక్కసారి వచ్చారనుకోండి, మేము ఎవరం పనికిరాం. ప్రభుజీలా చేయాలి. ఒక అడుగు వెనక్కి వేసిన వాళ్ళు చాలా బలంగా దూకుతారు. ఎంతో దూరం దూకుతారు ప్రభు. ఎంతో దూరం దూకుతారు. అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్నాం. మీరు వెనకడుగు వేసి ఒక్కసారి మాకంటే ముందుకు జంప్ చేస్తారు. కాకపోతే అన్ని మానేసి రాగలుగుతామా, ఆచరణలో పెట్టగలుగుతామేమో, కానీ మీ అంతా అవలేదు. మీరు మానేయడం అనేది పెద్ద విషయమే కాదు. అది బై ప్రోడక్ట్ ఆఫ్ భక్తి. ఓకే. మీరు ముందు భక్తిలోకి రండి. మానేయడం గురించి మీరు ఆలోచించకండి. మానేయడం గురించి భగవంతుడు ఆలోచిస్తారు. ఓకే. మానేయడం గురించి మీరు మనకు ఉన్నటువంటి అలవాట్లని మనం బలవంతంగా పోగొట్టుకోవాలంటే పోగొట్టుకోలేము. మనకు ఉండాల్సిందల్లా ఏంటంటే మనసులో ఒక కోరిక. ఏంటిది? నాకు ఈ అలవాట్లన్నీ పోవాలి. ఈ అలవాట్లన్నీ పోవడానికి నాకు కావాల్సినటువంటి శక్తిని, కావాల్సినటువంటి ఓర్పుని నాకు ఇవ్వు అని భగవంతుడు చెప్పినట్లు మీరు చేయాల్సినటువంటి ప్రార్థన. సిన్సియర్గా మీరు భగవంతుడి ముందు నిలబడి సిన్సియర్గా నాకున్నటువంటివి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఇవి కష్టాలు అని ఒకసారి చెప్పండి. ఒక్కసారి చాలు. భగవంతుడి ముందు నిలబడి సిన్సియర్గా, భగవంతుడా నేను ఆధ్యాత్మికంగా పురోగమించడానికి నాకున్నటువంటి అవరోధాలు ఇవి అని ఒకసారి చెప్పండి. ఇక ఆ తర్వాత అది మీ బాధ్యత కాదు. ఆ అవరోధాలు పోవడం భగవంతుడి బాధ్యత. ఓకే. భగవంతుడు ఆ అవరోధాలన్నిటినీ తీసేస్తారు. ఓకే. రెండవది, ఇక్కడ ఆ పాపాలు పోగొట్టుకునేలాంటి భక్తియుత సేవ చెయ్యాలి అనంటే మనము దీక్షను పొందాలి అని అంటున్నారు. ఓకే. దీక్షయే ఆత్మకి సంస్కారము అని చెప్తున్నారు. ఆత్మకి సంస్కారం అంటే ఉద్ధరించుకోవడం, ఆత్మోద్ధరణ.
అంటే మీరేం చేయాలి? మనం అందరం కూడా గురువుని పొందాలి. స్థిరం. గురువు లేకుండా ముక్తి, ఒకటే మాట, గురువు లేకుండా ముక్తి లేదు. సుకోమల మాతాజీ, సుకోమల మాతాజీ మీరు క్లాస్ చెప్తారా? అంటే అప్పుడు తీసుకుంటే డబ్బులు మిగిలియా? సుకోమల మాతాజీ క్లాస్ చెప్తారా మీరు? డబ్బులు ఇస్తారంటే ప్రభుజీ. డబ్బులు ఇస్తారా? క్లాస్ చెప్తారేమో. ఓకే, సో మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేయండి మాతాజీ. మాట్లాడడం అయిపోయిన తర్వాత మ్యూట్ చేయండి. ఓకే, ఏం చెప్పుకుంటున్నాం? గురువు కావాలి, గురువుని పొందాలి. సో దీక్ష ఏ పొందాలి. వ్యక్తికైనా సరే భగవంతుడి యొక్క ధామాన్ని చేరాలి అని అంటే ఆత్మ సంస్కారం అనేటువంటిది అవసరం. అది కేవలం గురువుని పొందడం మాత్రం ద్వారానే సాధ్యమవుతుంది. ఎవరైనా అనుకోవచ్చు ముక్తి పొందాలంటే గురువు అవసరమా అని. ముక్తి పొందాలంటే 100% గురువు అవసరమే మనలాంటి వాళ్ళకి. ఓకే, గురువు లేకుండా ముక్తి లేదు. మనకి ఎంత అర్హత ఉన్నా కానీ వైకుంఠ లోకం యొక్క గడప దగ్గరికి వెళ్ళగలమేమో, గడప లోపల మాత్రం కాలు పెట్టలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వీసా, పాస్పోర్ట్ అన్నీ అడుగుతారు, స్టాంపింగ్. అమెరికా పోవాలంటే నేను ఏదో ఒక రకంగా ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే వెళ్ళిపోతానా? వీసా కావాలి, అమెరికా వెళ్ళాలంటే అమెరికాకి వెళ్ళే ఫ్లైట్ టికెట్ కొనుక్కుంటే చాలు కదా. అమెరికన్ కాదు గవర్నమెంట్ ప్రభు, అనుమతిస్తే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అమెరికన్ గవర్నమెంట్ అనుమతిస్తే వెళ్తాము. అనుమతినే వీసా అంటారు. అదే ప్రభుజీ, నేను తెలుగులో చెప్పాను ప్రభుజీ. అంటే ఎవరిస్తారు? అమెరికన్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉంటారు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఎంబసీ, అమెరికన్ ఎంబసీలో ఎంబసీ. ఉంటారు. ఎంబసీలో అమెరికా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు సంతకం పెడతారు, వాళ్ళు ముద్ర వేస్తారు, అప్పుడు మనకి లోపలికి రానిస్తారు. మీరు ఏదో ఒక రకంగా టికెట్ కొని వైకుంఠ లోకానికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ఒక ముద్ర ఉంటుంది అనమాట. ఆ ముద్ర చూపించాలి మనం, ఇదిగో నాకు వీసా ఉంది అని. అది ఎవరేస్తారు ఆ ముద్ర? గురువు గురుముద్ర. ఆ వైకుంఠ లోకానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ భూమి మీద మనకి వీసా ఇస్తారు. వీసా తీసుకుని వైకుంఠ లోకానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా నీకు ఎవరిచ్చారు చూపించు వీసా అంటే, ఇదిగో నా గురువేనా అని చూపించాలి. అక్కడ ఫలానా గురువు నాకు ఇచ్చాడని చూపించాలి. చూపిస్తే అప్పుడు లోపలికి ఎంట్రీ చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? మీరు వాళ్ళని వీళ్ళని దాటేసుకొని వైకుంఠ లోకం గేట్ దగ్గరికి, అంటే అమెరికా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళినా అమెరికా ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించేస్తారు. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు మీ ముద్ర చూస్తారు. అక్కడ ఎవరేశారు? ఇండియాలో ఉన్నటువంటి మా అధికారి. ఎవరైనా డబ్బులు కూడా దండగా, మనం చేసిన భక్తి అంతా వేస్ట్. మనం ఎన్ని పనులు చేసినా, ఎన్ని గొప్ప ఘనకార్యాలు చేసినా కానీ అక్కడికి పోయిన తర్వాత వెనక్కి నెట్టేస్తారు. కాబట్టి ఆ ముద్ర వేయించుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గురువుని ఆశ్రయించాలి. గురువు ఇక్కడ ఎంబసీ పెట్టుకున్నారనమాట. వైకుంఠ లోకానికి సంబంధించిన ఎంబసీ ఇక్కడ ఉంది. అందులో అధికారి ఎవరు? గురువు. వైకుంఠ లోకం నుంచి వచ్చి కూర్చున్నాడు. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మన ఎంబసీలో కూర్చుంటారు కదా, అట్లా. ఓకే, సో ఆయన మనకి వీసా ఇస్తే మనం వెళ్ళిపోతాం. కాబట్టి కంపల్సరిగా దీక్ష ఉండాలి. ప్రభుజీ, జయపతాక స్వామి ఎలా ఉన్నారు? బాగున్నారు మాతాజీ. ఓకే, సో ఇప్పుడు భగవంతుడిని పూజింపబడేటువంటి స్థానము సూర్యలోకం. ఓకే, సూర్యమండలం ఏదైతే ఉందో అది భగవంతుడు పూజింపబడి స్థానము. ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి సూర్యగోళం ఉంది చూసారా? సూర్యగోళం, దాన్ని సూర్యమండలం అని అంటారు. సూర్యమండలం భగవంతుడు పూజింపబడేటువంటి స్థానం. అంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్న భగవంతుడు ఎవరు? సూర్య భగవానుడు. సూర్యమండలాన్ని పూజిస్తే కనుక మనం భగవంతుని పూజించిన దాంతో సమానం అవుతుంది. ఓకే, నెక్స్ట్ 18వ శ్లోకం. ఏం మాతాజీ ఈరోజు శ్లోకాలు అవ్వలేదు. ఓకే, లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ ఆత్మగురు. భగవాన్ భగ శబ్దార్థం లీలా కమలముద్వహం. భగవాన్ భగ శబ్దార్థం లీలా కమలముద్వహాన్. ధర్మం యశశ్చ భగవాన్ చామరవ్యజనే భజేత్. ధర్మం యశస్య భగవాన్ చామరం వ్యజనే భజత్. భగవ శబ్దము చే వివిధ విభూతులను సూచించడి లీలా కమలంను ధరించిన వాడైన భగవానుడు ధర్మ యశో రూపములగు చామరద్వయ సేవను స్వీకరించును.
ఉమ్. భగవత్ శబ్దముచే వివిధ విభూతులను సూచించడి లీలా కమలము ధరించినటువంటి వాడై భగవానుడు ధర్మ యశోరూపములకు చామర ద్వయ. చామర ద్వయ అంటే రెండు ప్రభుజీ చామరము నెమలిపించే రెండు ఆ ఇస్తాం కదా రెండు వాటిని. ఉంటాయి. ఆ రెండిటితోటి కనుక మనము సేవ చేస్తాం చూసారా, చేస్తారా మీరు రోజు చామర సేవ? ఎస్ ప్రభుజీ హారతిలో చేస్తాం, హారతిలో. అవి రెండు ఒకటి భగవంతుడి యొక్క ధర్మము యశస్సుకి ప్రతీకలు. ధర్మము యశస్సులకి ప్రతీక. ధర్మ యశోమయములకు చామర సేవను భగవంతుడు స్వీకరిస్తాడు. ఓకే, సో చామర ద్వయం దేన్ని సూచిస్తుంది అనంటే ఒకటి ధర్మాన్ని, రెండు యశస్సుని చూపిస్తుంది. యశస్సు భౌతికమైన యశస్సు కాదు, ధర్మము భౌతికమైన ధర్మం కాదు. ఇక్కడ యశస్సు అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి పేరు, ప్రతిష్ట ఒకవేళ ఆ వ్యక్తి భగవంతుడి యొక్క సేవకుడు అవడం వల్ల కలిగితే అద్భుతమైన సేవ, అది ఆధ్యాత్మికమైన, అది నిజమైన యశస్సు. ఓకే, మనం ఎవరినైనా కీర్తిస్తే భక్తుడిని కీర్తించామనుకోండి, అది నిజమైనటువంటి కీర్తన కదా. ఒక వ్యక్తి గొప్పవాడు అంటే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాడు గొప్పవాడు, మహాత్ముడు. అది యశస్సు అంటే. అందుకని భక్తులని మహాత్ములు అని అంటారు. స్వయంగా భగవంతుడే చెప్పేశారు, నా భక్తులు మహాత్ములు అని. అంటే ఏంటి? యశస్సు కలిగినటువంటి వాళ్ళనే కదా అర్థం. అంటే మీరు భగవంతుడికి చామర సేవ చేస్తున్నారు అంటే మీరు ముందు మహాత్ములై ఉండాలి. ఓకే, అంటే మీరేమి చామర ఓపెన్ అవసరంలా భగవంతుడి ముందు. మీరు భక్తుడైతే భక్తులు అవటాన్నే ఆయన స్వీకరిస్తారు అని చెప్తున్నారు. రెండవది ధర్మము. మనము ధర్మాన్ని పాటించాలి, అదే భగవంతుడికి చేసేటువంటి చామర సేవ. మనం ధర్మాన్ని పాటించకుండా చామర ఊపేస్తే నిష్ఫలమే పదవి, నిష్ఫలం. మనం ధర్మాన్ని పాటించకుండా అసలు నిజమైన ధర్మం ఏంటి? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు సాక్షాత్ భగవత్ ప్రణీతం అంటే భగవంతుడు చెప్పింది ధర్మం. ఏం చెప్పారు భగవంతుడు? ఆయనని సేవించుకోమని, విష్ణువునే సర్వం అని చెప్పారు. సర్వధర్మాన్ శరణాగతి. పరిత్యజ్య మామేకం శరణం వ్రజాన. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాన అంటే మీరు చేసేవన్నీ ధర్మాలు కాదు, నన్ను శరణు కోరడం ఏదైతే ఉందో అది నిజమైన ధర్మం అని చెప్పారు. ఓకే, సో మనకు తెలిసిన ధర్మం ఏంటి? మనకు తెలిసిన ధర్మం మన బాధ్యతలు నెరవేర్చడం, మన కర్మలు మనం చేయడం, ఇది మాత్రమే ధర్మం. ఇవన్నీ నెరవేరుస్తూ ఇవన్నీ చేస్తూ అది భగవంతుడి సేవగా చేయకపోతే అది ధర్మం అవ్వదు. ఓకే, సో నిజమైన ధర్మం ఏమిటి? భగవంతుడికి భక్తుడు అవడం, భగవంతుడికి శరణాగతుడు అవడం, ఇది నిజమైన ధర్మం. కాబట్టి ఈ ధర్మము అనేటువంటిది పాటిస్తే భగవంతుడికి చామర సేవ చేసినట్టు, అంటే భగవంతుడి సేవకులం అయితే భగవంతుడికి చామర సేవ చేసినట్టు. అలానే భక్తుడుగా ఎదిగితే భగవంతుడికి సేవ చేసినట్టు, చామర సేవతో సమానం. ఓకే, సో అది తెలియజేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ 19వ శ్లోకం. శిరీష మాతాజీ. ఆతపత్రంతు వైకుంఠం ద్విజా ధామాకుతో భయం. ఆతపత్రం తు వైకుంఠం ద్విజాదామా కుతో భయం. త్రివృద్వేద సుపర్ణాఖ్యో యజ్ఞం వహతి పూరుషం. త్రివృద్వేద సుపర్ణాఖ్యో యజ్ఞం వహతి పూరుషం. బ్రాహ్మణులరా, భగవానుని ఛత్రము భయరహితమగు వైకుంఠధామము, యజ్ఞపతియగు అతన్ని మోసెడి గరుడు వేదత్రయము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే ఓకే, సో బ్రాహ్మణులరా, భగవంతుని యొక్క ఛత్రము బహిరంగమగు వైకుంఠ ధామము పైన. ఓకే, యజ్ఞపతియగు అతనిని మోసడి గరుడు వేదత్రయము. మీకు అన్ని కనిపిస్తున్నాయా? భగవంతుడి ఛత్రము, గరుడు. కనపడుతుంది. ఇక్కడ సూర్యుడు చూడండి, సూర్యుడి పైన ఛత్రం ఉంది చూసారా? అది ఓకే ఓకే, సో గరుడు ఎవరంట? వేద త్రయము, 3 వేదాలు. గరుడు రెక్కలు విప్పి
ఆ, గాలిలో ఎగురుతాడు కదా, ఎగిరినప్పుడు వచ్చే శబ్దం ఏంటో తెలుసా? ఓంకారం. వేద మంత్రాల శబ్దం వస్తుందంట గరుడు ఎగురుతా ఉంటే. మీకు ఎక్కడొచ్చింది ఈ వివరణ అంటే ప్రచేతసుల దగ్గరికి భగవంతుడు దర్శనం ఇచ్చారు, అవునా? అష్టభుజ రూపంలో ఇచ్చారు దర్శుడు. ప్రచేతసులు ఎక్కడున్నారు అప్పుడు భగవంతుడు దర్శనం ఇచ్చినప్పుడు? అడవిలో ప్రభు, నీళ్ళలో ఉన్నారు. నీళ్ళలో 10,000 సంవత్సరాలు చేస్తారు. 10,000 సంవత్సరాలు నీళ్ళలోనే దర్శనం ఇచ్చారు. అప్పుడు భగవంతుడు అష్టభుజ నారాయణ రూపంలో గరుడు మీద వచ్చాడు నీళ్ళలోకి. మనం అనుకోవచ్చు గరుడు నీళ్ళలో కూడా ఎగురుతాడా? గరుడు విష్ణువు ఎక్కడైనా వెళ్ళగలరు, ఎక్కడైనా ఎగరగలరు. ఓకే, అక్కడ వర్ణనం వస్తుంది. గరుడు రెక్కలు విసురుతా ఉంటే, నీళ్ళల్లోనే విసురుతా ఉంటే అక్కడ వేద మంత్రాల శబ్దం వస్తుందంట. ఓకే, కాబట్టి ఇక్కడ గరుడు వేదత్రయము అని చెప్తున్నారు. యజ్ఞపతి అయినటువంటి అతన్ని మోసేడి గరుడు వేదత్రయము. త్రయము అన్నారు, మామూలుగా 4 కదా, ముందు 3 వేదాలు, మరి వేదత్రయం అంటే ఎలా అర్థం చేసుకోవాలి? వేదత్రయము అంటే యాక్చువల్గా 3 వేదాలు. జనరల్గా రజస్తమో సత్వ రజస్తమో గుణాలకు సంబంధించింది జ్ఞానం అనమాట అది. ఓకే, ఈ ఈ ఇంకొకటి ఎక్కడ మీరు ఇంకొక చోట కూడా వస్తుంది వేదత్రయం అని, ఎక్కడ వస్తుంది యాక్చువల్గా సత్వరజస్తమో గుణాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలియజేసేటువంటిది వేదత్రయం. ఓకే, వేదాలను 3గానే చూస్తారు. విశుద్ధ సత్వగుణానికి సంబంధించినటువంటిది వేరు. ఓకే, మీరు చూస్తే విశుద్ధ సత్వగుణకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బోధించేటువంటి వేదముని లెక్కేయకుండగా, అంటే అది విశుద్ధ సత్వగుణం అనమాట. ఓకే, మనకి వేదత్రయం అంటే భౌతికమైనటువంటి జ్ఞానం, కర్మకాండకి సంబంధించింది, ఇవన్నీ చెప్పేటువంటివి అనమాట వేదత్రయం. సో అది ఆ 3 కాకుండా వేరే అసలు ఒకటే, అది అసలేంది, అంతేనా? అంటే యాక్చువల్గా సూక్ష్మంగా భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది, కానీ ఆ సూక్ష్మమైన జ్ఞానాన్ని వేదాల్లో గ్రహించం మనం. అర్థమైందా? అది రహస్యం కదా, అది రహస్యం కదా. అందుకనే మనకి 3 గుణాలకు సంబంధించిన జ్ఞానమే తెలుస్తుంది మనకి. సో ప్రభుజీ, వేదాల్లో విభూతుల్లో వేదాలు నేను సామవేదాన్ని అంటారు కదా, ఎందుకు సామవేదం అని అంటారంటే సామవేదం మొత్తం కూడా భగవంతుని కీర్తిస్తుంది. జ్ఞానం, సామవేదం మొత్తం కూడా భగవంతుని కీర్తిస్తూ ఉంటుంది, మిగిలిన వేదాలు కీర్తించవు. భౌతిక జ్ఞానానికి సంబంధించి అంటే మొత్తం వేదత్రయం అంటే అసలు అందులో కూడా భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉంది, కానీ అది మనకి బయటికి తెలియదు. అందుకనే త్రయమే అని అంటారు. మనం ఎంత చదివినా భగవంతుడు తెలియట్లేదు అనుకోండి, భగవంతుడి పట్ల ప్రేమ రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? భౌతికమే అయిపోతుంది, భౌతికమే అవుతుంది అనమాట. అలా. ఓకే ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా హరే హరే.